కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం రా కదలిరా అనేటువంటి భారీ బహిరంగ సభలో మనం ఉన్నాం పత్తికొండలో. ఇక్కడ వచ్చేసి జన సంద్రోహము ఒక ఉవ్వెత్తున ఇక్కడికి రావడం జరిగింది. జన సైనికులు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు. అదే మాదిరిగా ఇక్కడ కృష్ణగిరి మండలం నుండి ప్రముఖ టీడీపీ నాయకులు రవికుమార్ మనతో పాటు ఉన్నారు. ఈ యొక్క రేపు రాబో భవిష్యత్ కార్యాచరణ, రేపు తెలుగుదేశం పార్టీ భవితవ్యం ఏ రకంగా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు భారీ బహిరంగ సభకు వచ్చారు కదా, మీకు ఎలాగ అనిపిస్తుంది? ఈ సైకో పోవాలి, సైకిల్ రావాలనే కసితోటి పత్తికొండ కాన్స్టిట్యూన్సీలో జరుగుతున్న బహిరంగ సభకు రా కదలిరా అనే ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు భారీ ఎత్తున వచ్చిన టీడీపీ కార్యకర్తలు మరియు జన సైనికులు అందరూ కలిసి ప్రతి వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని భారీగా విజయవంతం చేసి ఈ చంద్రబాబు నాయుడుకి ఈ పత్తికొండ నియోజకవర్గం నుంచి కేఈ శ్యాంబాబుని ఖచ్చితంగా వేల మెజార్టీతో గెలిపించి ఆయనకు బహుమతిగా ప్రకటించాలని మొక్కవోడి దీక్షతో ప్రతి కార్యకర్తలు, జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు ప్రతి వాళ్ళు మొత్తము నిద్ర లేని రాత్రులుగా గడిచి ఖచ్చితంగా గెలిపించుకుంటామని ప్రతి వాళ్ళు శపథం చేస్తూ ఈ సైకో పాలనను అంతం చేయాలనే కసితోటి ప్రతి చిన్న చితక వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈసారి శ్యాంబాబుని అత్యధిక మెజార్టీతో గెలిపించి బీసీలకు పటిష్టమైన నియోజకవర్గం ఏదంటే ఒక పత్తికొండ నియోజకవర్గం అనే జిల్లాలో ప్రతి వాళ్లకు రుజువు చేయాలనే దానితోటి తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, జన సైనికులు అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి మీరు ఈ రకంగా అంటున్నారు కదా, ఖచ్చితంగా పత్తికొండ నియోజకవర్గంలో ఒక శ్యాంబాబుని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి ఒక కానుకగా ఇస్తామని అంటున్నారు కదా. వై నాట్ 75 అని చెప్పేసి ఎవరు వై నాట్ 75 175 అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి కంగాటి శ్రీదేవమ్మ కూడా జగనన్న నవరత్నాలు, తర్వాత అమ్మఒడి అయితేనేమి, ఇంకోటి అన్ని నెరవేర్చాం, ఖచ్చితంగా 175 వస్తుంది అంటున్నారు. దాని మీద 175 వస్తుందని వాళ్ళు కలగంటున్నారు కానీ 175 మేము పోతున్నాం. వై నాట్ 175 అని వాళ్ళు అంటున్నారే కానీ వై నాట్ 175లో మొత్తం ఓడిపోతామనే భావన వాళ్ళకు మధ్యలో ఉండి బయటికి వై నాట్ 175 అంటున్నారు కానీ ఇక్కడ మటుకు ప్రజలలో ఉండేది వై నాట్ 175లో మొత్తం ఓడిపోతున్నారు వాళ్ళు అనేది ప్రజలకందరికీ తెలుసు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ని ఖచ్చితంగా నేను ఎటువంటి పరిస్థితిలో బార్ అండ్ రెస్టారెంట్ అంటే ఒక స్టార్ హోటల్లో తప్ప బార్ అండ్ రెస్టారెంట్లో కూడా ఉండను, అసలు లిక్కర్ షాపులు అనేటువంటివే ఉండవు అని చెప్పినాడు. తర్వాత ఆ లిక్కర్ ఎలాంటి కల్తీ లిక్కర్ అమ్ముతున్నారు అనేటువంటిది రాష్ట్ర ప్రజలకంతా తెలుసు అని మీరంటున్నారు. మాది లిక్కరు మంచిదని వాళ్ళంటున్నారు. తెలియదు కామెంట్ చేస్తారు. ఇప్పుడు లిక్కర్ అనేది అతను చేసిన లిక్కర్ ఎటువంటిది అనేది దాకా 4-5 నెలల్లోనే జనాలకంతా తెలిసిపోతుంది. ఆ బ్రాండ్ ఎక్కడ అమ్ముతున్నారు, ఎక్కడ ఈ బ్రాండ్ ఏ రాష్ట్రంలో ఏమన్నా దొరుకుతుందా, బ్యాటరీలు ఎత్తికి చూస్తున్నారు. కానీ అమ్మఒడి నాయన పోతుందంటారా? అమ్మఒడి నాన్న బుడ్డి, సోడా బుడ్డి కిందకే పోతుంది. కానీ అమ్మఒడివి జగనన్న చేయూత, బీసీలది కాపు నేస్తము అవల్ల చేస్తున్నవన్నీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి ఆ కార్పొరేషన్ నిధులను దాంట్లోకి మళ్ళించి రేపు వాళ్ళ లెక్కలు చూపించే దాంట్లో కూడా కార్పొరేషన్ నిధులు ఏం చేసినారంటే చేయూతకి ఇచ్చినాము, బీసీ వాళ్ళకి ఇచ్చినాము, కాపు నేస్తంకి ఇచ్చినాము అనేది చూపుతున్నారు. కానీ కార్పొరేషన్ నిధులని ప్రతి కుల కార్పొరేషన్లనల్లా నిర్వీర్యం చేసి ప్రతిదీ నిర్వీర్యం చేసి ఈ విధంగా చేసినాడు. అతను చేసిందైతే ఏమీ లేదు. వచ్చేసి ప్రముఖ టీడీపీ నాయకుడు ఈ రా కదలిరా అనేటువంటి ప్రోగ్రాంలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 175 అంటున్నాడు. కానీ 175 ఓడిపోతాం అనేది వాళ్ళకు తెలుసు. ఖచ్చితంగా రేపు రాబో కాలంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఈ పత్తికొండ నియోజకవర్గం నుండి కేఈ శ్యాంబాబే ఎమ్మెల్యే. ఇది ఒక కానుకగా మేము
గెలిపించుకొని ఇస్తాము అని చెప్తా ఉన్నారు. అదే మాదిరిగా ఈ యొక్క లిక్కర్ అనేటువంటిది ఏదైతే చంద్రబాబు నాయుడు సొంత ఫ్యాక్టరీలను తయారు చేసి జనాల మీద రుద్దుతూ వాళ్ళ అనారోగ్యాలని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అనారోగ్య పాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లిక్కర్ అనేటువంటిది ఎటువంటిది అంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి లిక్కర్ ఎటువంటిదంటే పూర్తిగా అనారోగ్యాల పాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి రేపు రాబో భవిష్యత్తు కాలంలో ఖచ్చితంగా టీడీపీ అందుకోసం ఆ కసితో మేము ఎప్పుడైతే ఓట్లు వస్తాయా ఎప్పుడైతే ఓడించాలన్నా అనేటువంటి కసితో ఉన్నాం. ఖచ్చితంగా రాబో కాలం చంద్రబాబు నాయుడే అని చెప్తా ఉన్నారు. ఈశ్వరెడ్డి PM9 న్యూస్ పత్తికొండ.